నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. 2029 ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తామని చెబుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో పులివెందుల నుంచి గెలిస్తే చాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొన్న జరిగిన ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయినారు. ఇంకా బుద్ధి రాకుంటే జగన్మోహన్ రెడ్డి మేము ఏం చేయాలా? ఎక్కడ పడితే అక్కడ తిరగాలంటావు. మీ కార్యకర్తలు పోవాలా, నాయకులు పోవాలా, పబ్లిక్లు పోవాలంటావు. ఏమని పోతావు? నిన్నెక్కడ అనంతపురం దగ్గర ఎక్కడ అన్నావు? చంద్రబాబు నాయుడు రేపు రాబో రోజులో నెక్స్ట్ ఎలక్షన్స్లో 2029 ఎన్నికల్లో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అవుతాడు. సింగిల్ డిజిట్ కూడా రాదు, సింగిల్ రాదు, ఆయనకు డిజిట్ రాదని చెప్పాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రజల మనిషి అయ్యా. చంద్రబాబు ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి బంపర మెజార్టీతో గెలిచినటువంటి నాయకుడు చంద్రబాబు. ప్రజలంతా నమ్మి ఓట్లు వేశారు. నిన్ను ఒక్కసారి నమ్మి ఓటు వేసినందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి నాశనం చేసావు, పంప ముంచావు ఆంధ్ర రాష్ట్రాన్ని. నీవు ఇవాళ సింగిల్ డిజిట్ అంటావా? చంద్రబాబు నాయుడు ఏమనుకుంటావు ఇవాళ? నేను అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎలక్షన్స్లో మళ్ళా 2029 ముఖ్యమంత్రి నేను అవుతున్నాను ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు ఛాలెంజ్ అయితే పులివెందులో మొగోడు వైపు నువ్వు గెలిచి ఛాలెంజ్ చేస్తాను అడుగుతున్నా. పులివెందులో గెలిచి నువ్వు సారి ఇవాళ ఈసారి ప్రజలు చీకొట్టారయ్యా. ప్రజలు ఇవాళ నిన్ను ఉమ్మిస్తున్నారు. ఇవాళ నిన్ను చూస్తే ప్రజలు ఇవాళ నువ్వు ఓడిపోయినందుకు ఎంత సంతోషపడుతున్నారు. ఒక శనిగ్రహం ఆంధ్ర రాష్ట్రం నుంచి పోయింది. మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత బెంగళూరుకు 22 సార్లు పోయినావు నువ్వు. 22 సార్లు ఆ బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ చూడకపోతున్నావా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి రూమ్లు ఎట్లా ఉన్నాయి, ఇంకా బాగుంటాయా లేదా? ఇక్కడ ఎవరన్నా మళ్ళా ఎవరన్నా కూర్చోబెట్టాలనేది ప్లాన్తో పోయినావా? నీవు 22 సార్లు పోయినావే. ప్రజలంతా ఏమని కోరుకుంటారంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్ర రాష్ట్ర పట్టిన శనిగ్రహం పోయింది. ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బెంగళూరు తిరుగుతున్నాడో, అయ్యా నువ్వు శాశ్వతంగా బెంగళూరులో సెంట్రల్గా నువ్వు ఆంధ్రప్రదేశ్ మాత్రం రావద్దు. ఆంధ్రప్రదేశ్ పట్టిన శనిగ్రహం పోయిందని మేము అందరం అనుకుంటున్నాము. మళ్ళా ఒక శనిగ్రహం వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తేవద్దు. నీవు ఇలా ఛాలెంజ్ చేస్తున్న ముఖ్యమంత్రి కాదు. నేను ఛాలెంజ్ చేస్తుంది 2029లో మళ్ళా చంద్రబాబు గద్దె 161 కాదు, 164 కాదు, ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తాయి. నీకు వచ్చేది నువ్వు కూడా గెలుస్తావో లేదో ఒకసారి చూసుకో. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన బీసీలకు సంబంధించిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పునః ప్రారంభించడం అభినందనీయమని టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, సత్రం రామకృష్ణ, జేమ్స్, రవికుమార్ తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని చెప్పారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలకు సంబంధించిన అన్ని పథకాలను రద్దు చేసి బీసీలకు మొండి చేయి చూపారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ తిరిగి పునః ప్రారంభించి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తుందని వివరించారు. బడుగు బలహీన వర్గాలు అందరూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచారని వివరించారు. ముందుకెళ్ళాలి కాబట్టి సింగిల్ డిజిట్ ఎలక్షన్స్లో బీసీలు ఇచ్చినదేంటి సింగిల్ డిజిట్ అని వాళ్ళు కూడా నిలవలేని పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు దగ్గరవుతూ బీసీలకు దగ్గరవుతూ నెక్స్ట్ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ పార్టీ కానీ ఇంకా మర్చిపోయే పరిస్థితిని ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తీసుకొస్తున్నాడంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా అభివృద్ధి చూసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో ఏవైతే బీసీలకు మొత్తం తొలగించబడినటువంటి వాటిని మరల బీసీలకు కొనసాగించాలని చెప్పి ఆయన పాటించినందుకు మహానాడులో ఏదైతే బీసీల కోసం బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేసి తీర్థం అమలు చేసి బీసీలకు
న్యాయం చేస్తాం. బడుగు బలైన వర్గాలే ఈ రాష్ట్రంలో నాశనం అవుతున్నారు. వాళ్ళకి నాశనం కాకుండా వాళ్ళకి చట్టం ఉంటే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ బతుకులు వాళ్ళు బాగుంటుంది. వాళ్ళ ఏదైతే కులవృత్తులు ఉండవో ఆ కులవృత్తులు బాగా బతుకుతారని చెప్పి ఆ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఆయనకి చేతులెత్తి అందరం చూసి 50 రోజులు చేతులెత్తుకుంటున్నాం. అలాగనే బీసీలకు బడుగు బలైన వర్గాల కోసం ఏదైతే గతంలో దుర్మార్గుడు ఏదైతే మా రిజర్వేషన్ రాజకీయ ఆర్థికంగా తీసేసినటువంటి విధానాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 34% ప్రకటించి మాకు రాజకీయంగా అనేక పదవుల్లో పొందడానికి బీసీలకు ఆయన చేసినటువంటి ఈరోజు నేడు ఆయన చేతులెత్తి మరొకసారి విద్యారంగంలో ఉజ్వల భవిష్యత్తు కావాలనుకున్న వారు తమ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలని గ్వాలియర్కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ ప్రతినిధి రవిశర్మ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో గ్వాలియర్కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ ప్రతినిధులు తమ యూనివర్సిటీకి సంబంధించి విద్యా కోర్సులకు సంబంధించిన ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటీఎం యూనివర్సిటీ ప్రతినిధి రవిశర్మ తదితరులు మాట్లాడుతూ దేశంలో తమ యూనివర్సిటీ అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తోందని చెప్పారు. తమ యూనివర్సిటీలో బీటెక్, సిఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డేటా సైన్స్, సైబర్ ఫోరెన్సిక్ వంటి కోర్సులు ఉన్నాయని చెప్పారు. తమ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు. జీవితంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న వారు తమ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలని వారు సూచించారు. We are working in southern region of India since last almost 14-15 years. And we are getting good number of admissions every year from south. This year we are entering with a different strategy, with a different plan and a very good scope of scholarship to the students of southern region. ITM University Gwalior has established a center of excellence in our university, and we are offering few signature courses in that university. Signature courses, if I talk about, especially we are doing it in BTech, especially in CS. We are offering artificial intelligence and machine learning in that. We are offering data science and cyber forensics too. For South region, we are offering a very good scholarship, and that scholarship is through a process where a student needs to appear in an interview, and after that interview we will be creating a merit list and a student will be given admission as per the merit list. మన 27 years ఓల్డ్ యూనివర్సిటీ మనకి ఐటీఎం యూనివర్సిటీ అనేది 27 years ఓల్డ్ యూనివర్సిటీ. అరౌండ్ 350 acres క్యాంపస్ ఉంటుందండి టోటల్గా. ఇది తురారి అండ్ సితోలి క్యాంపస్ టోటల్ కలిపేసి మనకి 350 acres ఉంటుంది టోటల్గా. ఇందులో ఇంజనీరింగ్ కోర్సెస్ ఇస్తున్నారు, మనకి అదే సైన్స్ కోర్సెస్ ఇస్తున్నారు. సో ఇంజనీరింగ్ కోర్స్ తీసుకుంటే మనము సిఎస్సి కానీ, ఏఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, అదేవిధంగా ఈసీఈ తీసుకుంటే ఐఓటీ ఉంది, సెమీకండక్టర్ ఉంది. వీటితో పాటు మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ కోర్సెస్ ఇస్తూ మనకు కాలేజీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేజర్గా మనకి రాయలసీమ నుంచి ఆల్రెడీ దగ్గర 500 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఇందులో అగ్రికల్చర్ బేస్ చేస్తున్నారు గత 4-5 yearsగా. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఇంజనీరింగ్ కూడా ఉన్నారు. టోటల్ 1000 స్టూడెంట్స్ వరకు ఆల్రెడీ మన క్యాంపస్ చదువుతున్నారు. మన క్యాంపస్లో టోటల్గా డిస్టెన్స్ తీసుకుంటే మనకి ఢిల్లీకి వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా మనకి గ్వాలియర్లో స్టాప్ ఉంది మనకి. అండ్ గ్వాలియర్ ఈజ్ ఏ కంటోన్మెంట్ ఏరియా. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ కూడా విత్ ఇన్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంది, బాయ్స్కైనా గర్ల్స్కైనా. అదే వీటితో పాటు క్యాంపస్లోనే హాస్టల్తో పాటు మనం సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే మన వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ కూడా పాటిస్తాం కాబట్టి మన పిల్లలకు కూడా అందరికీ కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్ ప్లాన్ చేసి అక్కడ సౌత్ ఫుడ్ ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి కూడా. మోర్ ఓవర్ ఇంకా జనరల్గా నెక్స్ట్ ఆల్ నుంచి సెక్యూరిటీ వైజ్ ఇంకో పాయింట్ ఇందా చెప్పాను, ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది. 24/7 మనకి సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు, వార్డెన్స్ అవైలబుల్ ఉంటారు, సీసీ క్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. అండ్ మోర్ ఓవర్ ఇందా చెప్పాను కంటోన్మెంట్ ఏరియా. సో సెక్యూరిటీ వైజ్ ఎటువంటి ఆలోచన లేదు, ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఎడ్యుకేషన్ తీసుకున్నాక మీకు అన్ని కోర్సెస్ చెప్పా కదా. మేజర్గా ప్రజెంట్ ఎలా ఉందంటే మనకి జనరల్గా ప్రతి ఒక్కరికి బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు. 4th year తర్వాత ప్లేస్మెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంది, రీజన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో వాటి కోసం మా యూనివర్సిటీ ఏం చేస్తుందంటే జనరల్గా ఐటీఎం యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే మనకి జనరల్గా ఎడ్యుకేషన్తో పాటు కొలాబరేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది జనరల్గా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది 4 years అంటే వీళ్ళకి. స్టూడెంట్స్ మనకి ఫారెన్ స్టూడెంట్స్ దాదాపు 1000 మంది దాకా మన యూనివర్సిటీ అవుతున్నారు.
యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం, అనుసరణీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు స్టాంటన్ బాప్టిస్టు చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని శ్రీనివాసనగర్లో ఉన్న స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్ దేవ సహాయం, మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, దేవదూతగా యేసు ప్రభు భూమి మీదకు వచ్చినప్పటికీ సాధారణ మానవుడిగా జీవించారని చెప్పారు. యేసు ప్రభువు ప్రజల పాపాలను తొలగించేందుకు ఈ భూమి మీదకు వచ్చారని వివరించారు. యేసు ప్రభువు అందరూ ప్రేమ, ఆనందం, సహాయం, సేవా గుణాలతో జీవించాలని సూచించారని, ఇది అందరూ పాటించాలని చెప్పారు. సమాజంలో క్రైస్తవులు అతి సున్నిత మనస్కులని, వారి జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. ముఖ్యంగా మదర్ తెరీసా లాంటి వారు ఇతర దేశాల నుంచి వచ్చి పేదల కోసం చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని వివరించారు. ప్రతి ఒక్కరూ పరమత సహనం పాటించాలని, ఇతరుల మతాలను గౌరవిస్తూ జీవించాలని సూచించారు. అన్ని మతాలను సమానంగా ఆదరించడం మన దేశం ప్రత్యేకతను వివరించారు. దేశంలో క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ హాస్పిటళ్లు, క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని వెల్లడించారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడవాలని బైబిల్ ద్వారా సూచించారని ఆయన వెల్లడించారు. పవిత్ర బైబిల్ గ్రంథాన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కేక్ ఇచ్చి వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రేపు క్రీస్తు పుట్టినరోజు, అంటే దేవుడు ప్రత్యక్షమై నా బిడ్డను, నా సంతానాన్ని భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత వర్జిన్ మేరీకి యేసుప్రభు జన్మించడం జరిగింది. యేసుప్రభు ఎన్నో కష్టాలు పడ్డాడు, మానవునిలాగే జీవించాడు. దేవదూత అయినా ఆయన ప్రపంచానికి, మానవ జాతికి బోధించింది ప్రేమ మరియు ఆనందము, సహాయం చేయడము, సేవ చేయడము, మంచి మార్గమున, ఉత్తమ మార్గమున నడవమని బైబిల్ ద్వారా తెలపడం జరిగింది. బైబిల్ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రతి ఒక్క పౌరుడు మతాలకు, కులాలకు అతీతంగా బైబిల్ చదవాలని, దాంట్లో ఉండే ఉత్తమ సారాంశాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా క్రిస్టియన్స్ అనేవాళ్ళు, డెడికేటెడ్ క్రిస్టియన్స్ అంటే చాలా మెతక స్వభావంతో, చాలా సున్నిత తత్వంతో వాళ్ళు జీవిస్తుంటారు. అదే రకంగా క్రిస్టియన్స్ మన దేశానికి కూడా ఎంతో సేవ చేసినారు. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీసు, క్రిస్టియన్ హాస్పిటల్స్ ద్వారా ఎంతో సహాయం చేసినారు. మేరీ గారు మరియు ఇతర జాతుల వాళ్ళు, క్రిస్టియన్సే కాక హిందువులు, ముస్లిమ్స్ కూడా పాల్గొనడము నిజంగా మన దేశం యొక్క గొప్పతనానికి ఇది ఒక నిదర్శనంగా నేను చెప్తున్నా. మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధమైన పాలన, సుపరిపాలనకు ప్రధాన లక్షణాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం తెలిపారు. ఈ మేరకు సునీనా ఆడిటోరియంలో జరిగిన గుడ్ గవర్నెన్స్ వీక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో గుడ్ గవర్నెన్స్ వీక్ గ్రామాల వైపు పరిపాలనకి సంబంధించిన వర్క్షాప్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి లక్ష్మీకాంతం ముఖ్య అతిథిగా పాల్గొని సుపరిపాలన అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా దేశానికి స్వరాజ్యం వచ్చిన తర్వాత నాకు కావలసింది సుపరిపాలన అని మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు. డిసెంబర్ 19 నుండి 24వ తేదీ వరకు వారం రోజుల పాటు సుపరిపాలన వారోత్సవాలను భారతదేశంలోని 728కి పైగా జిల్లాలలో జరుపుకుంటున్నామన్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి జనరంజకమైన పాలనను సంస్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వారోత్సవాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సుపరిపాలన ఒకటి అని ఆయన తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో భాగంగా అధికారులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో, సేవాభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పరిపాలనలో పారదర్శకతతో, జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు సమన్యాయం, సమానత్వంతో మంచి చేసినప్పుడే సుపరిపాలనకు సార్థకత ఉంటుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తెలిపారు. ప్రజల్లో స్వయం సమృద్ధి, సాధికారతను ప్రోత్సహించడం కూడా సుపరిపాలనలో భాగమని ఆయన పేర్కొన్నారు. దేశంలో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు సమాచారం అందించడం, ఈ గవర్నెన్స్ ద్వారా పౌరులకు సేవలు అందించడం సుపరిపాలన కోసం తీసుకున్న చర్యలుగా ఆయన అభివర్ణించారు. ఈ గవర్నెన్స్లో భాగంగానే పాస్పోర్ట్ సేవా కేంద్రం, ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, రిటర్న్స్, లీగల్ రిఫార్మ్స్ అమలు చేయటం జరుగుతోందని వివరించారు. ప్రజలు ఎంతో దూరం నుండి సమస్యల పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అధికారులు విసుగు చెందకుండా వారి సమస్యలను ఓపికగా వినాలని ఆయన సూచించారు. అర్జీలను కూలంకషంగా చదివి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదుదారులు ఇబ్బంది పడకుండా వారు కూర్చోవటానికి కుర్చీలు, త్రాగునీరు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల స్పెషల్ అధికారులు వారంలో ఒక రోజు గ్రామాలకు వెళ్లి ఆ గ్రామానికి సంబంధించి వచ్చిన అర్జీలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ డిసెంబర్ 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు గుడ్ గవర్నెన్స్ వారోత్సవాలు జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ 25వ తేదీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే కింద డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు. గ్రీవెన్స్ డే సందర్భంగా ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను కల్పించడం జరిగిందని, అధికారులు అర్జీదారులతో సౌమ్యంగా మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, జెడ్పీ సిఇఓ నాసరరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందుగురించి డిసెంబర్ 25వ తారీఖున ఆయన యొక్క గుర్తుగా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 25వ తారీఖును గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవము అని నామకరణం చేయడం జరిగింది. గుడ్ మంచి, ఏది గుడ్? గెట్ అవుట్ ఆఫ్ డాడ్జెస్ ఈస్ నోన్ యాజ్ గుడ్. గెట్ అవుట్ ఆఫ్ డాడ్జెస్ అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడితే దాన్ని మంచి, గుడ్ అని అంటారు. If you can't become the beautiful pencil to write one's happiness, it is better to have a very good eraser to remove that sadness. ఒకరి యొక్క సంతోషాన్ని రాయడానికి ఒక సుందరమైన పెన్సిల్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి యొక్క దుఃఖాన్ని తొలగించడానికి ఒక మంచి ఎరేజర్గా మాత్రం మారాలి. ఎందుకు చెప్తున్నాము అంటే ఈ వారంలో ముఖ్యంగా గ్రీవెన్స్ పిటిషనర్స్ ఎక్కువ కేంద్రీకృతమయ్యే వారం. ఎందుకంటే ఈ వారాన్నే పిజిఆర్ఎస్ వీక్ అని అంటాం. కాబట్టి వచ్చే గ్రీవెన్స్ పిటిషనర్స్ కి వారి పూర్తిగా కారణము కాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ యొక్క దుఃఖానికి మాత్రం కారణం కాకూడదు అని అర్థం. బాధ్యత ఉంటుంది, ఏవి డీవియేషన్స్ ఉన్నా ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతుంది. తర్వాత ఈక్విటీ అంటే సమానంగా, అంటే ఎటువంటి ఫియర్ ఫేవర్ లేకుండా మెరిట్స్ ఆఫ్ ద కేసు ప్రకారం మనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెస్పాన్సివ్నెస్ అంటే మన దగ్గరకు వచ్చిన అర్జీదారులకి మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి. ముందు వారిని కూర్చోబెట్టాలి, తర్వాత వారి మాట వినాలి, మనం మాట్లాడే తీరు వాళ్ళకి కన్సోలింగ్గా ఉండాలి. కొన్ని పనులు చేయలేకపోతాం, చేయలేనప్పుడు కూడా
మనం కొంతవరకు వాళ్ళకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవ్వకపోతే ఎందుకు అవ్వదు, మన వల్ల కాకపోతే కోర్టుల ద్వారా అవుతుందా, ఈ విధంగా మన రెస్పాన్సివ్నెస్ కూడా చాలా వాళ్ళకి కొంత పని కాకపోయినా మనం వారిని రిసీవ్ చేసుకునే పద్ధతి ద్వారా వాళ్ళు కొంత సంతృప్తి చెందే అవకాశం ఉంది. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జీవితం విద్యార్థులకు ఆదర్శప్రాయమని శ్రీ చైతన్య పాఠశాలల ఆర్ఐ రామాంజనేయులు ప్రిన్సిపల్ మాధవి తెలిపారు. ఈ మేరకు గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి శ్రీ చైతన్య స్కూల్ ఆర్ఐ రామాంజనేయులు ప్రిన్సిపల్ మాధవితో పాటు అధ్యాపక సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత శాస్త్రానికి సంబంధించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని గణిత శాస్త్ర ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పి మాధవి మాట్లాడుతూ పిల్లలు అంకిత భావంతో చదువుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరని అన్నారు. గణితం అంటేనే చాలామంది పిల్లలు భయపడుతుంటారు. అదే గణితాన్ని ఇష్టంగా భావించి అందులోని చిన్నపాటి మెలకువలు తెలుసుకుంటే గణితం కన్నా ఈజీ ఇంకో సబ్జెక్టు ఉండదని అది పిల్లలు గుర్తించాలని ప్రిన్సిపల్ అన్నారు. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ గణితంలో అద్భుతమైన మెలకువలు మనకు అందించడం జరిగిందని అన్నారు. కార్యక్రమాల్లో పాఠశాల డీన్ మల్లికార్జున, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రైతుల దినోత్సవం డిసెంబర్ 23. ఆ ప్రోగ్రామ్ని కూడా రెండింటిని కలిపి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మ్యాథ్స్ అనేది ఈజీ సబ్జెక్ట్. అది ఎప్పుడు ట్రిక్స్ నేర్చుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఈజీ. కానీ మ్యాథ్స్ అనేది చాలా కష్టం అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. బట్ మ్యాథ్స్ ఈజ్ వెరీ ఈజీ వెన్ వీ ప్లే విత్ నెంబర్స్. ఆ నెంబర్స్తో ఎప్పుడైతే ఆడుకుంటామో అప్పుడే మ్యాథ్స్ అనేది ఈజీ ఉంటుంది. అది మన ఫింగర్ టిప్స్ మీదనే ఉంటుంది. మనం మన ఫింగర్ టిప్స్తోనే ఆడుకోవచ్చు. మన చేతులు బాగా పనిచేస్తుంటే వీ కెన్ ప్లే విత్ మ్యాథమెటిక్స్. అలాంటిది వీఆర్ వెరీ హ్యాపీ. టుడే ఐఎమ్ సీయింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్ అండ్ సో మెనీ స్టూడెంట్స్ దే ఆర్ విల్లింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్స్. ఈరోజు మ్యాథమెటిక్స్ డే గురించి, శ్రీనివాస రామానుజన్ బర్త్డే గురించి జరుపుకోవడము, సైమల్టైన్గా ఫార్మర్ డే జరపడము, ఫార్మర్స్ని పిలిచి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మనము సన్మానించుకోవడము మా మేనేజ్మెంట్ యొక్క ఇచ్చినటువంటి మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పేరెంట్స్ వచ్చారు, పిల్లలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. దీంట్లో ఈ భాగంగా మ్యాథ్సే కాదు ఫార్మర్స్ని తక్కువ చేయము అని ప్రామిస్ చేయడం జరిగిందండి. దీనందరికీ ఫార్మర్స్ రైతే రాజు అని భావిస్తూ ముందుకెళ్తున్నామండి. Today we are celebrating Mathematics Day. I stand to celebrate a Mathematics Day. In India, December 22nd, the Mathematics Day is celebrated to mark the birth anniversary of mathematician Srinivasan Ramanujan Garu. To establish this day, because of Ramanujan Garu contributed the main important topics about maths. That's why they are making the Mathematics Day. Nowadays, wherever we are seeing the mathematics formulas, shapes and somever we are collecting the money also with the contribution of mathematics. Mathematics is not only we are using anything. We are living in the mathematician world. Thank you for giving this opportunity. తమ పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాలలో శిక్షణ ఇస్తున్నట్లు శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి అరుణశ్రీ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్టూన్ కార్నివాల్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రీలక్ష్మి స్నాప్స్ కార్టూన్ కార్నివాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన కార్టూన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు వేసిన విభిన్న వేషధారణలు అందరినీ అలరించాయి. కార్యక్రమం నేపథ్యంలో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ అరుణశ్రీ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్టూన్ కార్నివాల్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుందని తెలిపారు.
విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేసిందని వెల్లడించారు. విభిన్న వేషధారణలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారని ప్రశంసించారు. కార్యక్రమానికి సహకరించిన హర్ష చక్రవర్తి, సాయిక తదితరులను అభినందించారు. శ్రీలక్ష్మి పాఠశాలలో కార్టూన్ కార్నివాల్ను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఫ్యాన్సీ డ్రెస్ ఇవన్నీ నిర్వహించడం కామన్, కానీ ఈ కార్టూన్ కార్నివాల్ అనేది వెరైటీగా శ్రీలక్ష్మి పాఠశాలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులందరిలోనూ 360 డిగ్రీస్ యాంగిల్లో డెవలప్మెంట్ అనేది ఉండే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి, ఎస్పెషల్లీ స్నాప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రోగ్రామ్ ద్వారా సేవలందిస్తున్నటువంటి హర్ష చక్రవర్తి గారు మరియు సారికా గారికి ప్రత్యేక అభినందనలు. మరి ఇదే కదా శ్రీలక్ష్మి స్కూల్ సత్తా అంటే. చూడండి విద్యార్థుల్లో ఎంతటి కళా నైపుణ్యాలు దాగి ఉన్నాయో చూసారా? ఇలా చూడండి, డోరేమాన్, డాక్టర్, మాషా, ప్రిన్సెస్, మాషా. సో చూసారా, ఎయిర్ హోస్టెస్. ఇలా ఈ విధంగా రకరకాలైనటువంటి కార్టూన్స్ మనం రోజు చూస్తూ ఉంటాం కదా. మరి వాటిలోని క్యారెక్టర్స్ అన్నిటినీ పిల్లల్లో ప్రతిబింబించి ఇంత చక్కటి ఎంజాయ్మెంట్ను పిల్లలందరికీ పంచడానికి ముందుకు వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు. ఈ క్రిస్మస్ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని సి క్యాంపు ప్రార్థనా మందిరం అధ్యక్షుడు ఆకెపోగు భాస్కర్ తెలిపారు. ఈ మేరకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనా మందిరం వద్ద ఆయన మాట్లాడారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న ప్రార్థనా మందిరము క్రిస్మస్ వేడుకలకు సర్వసన్నద్ధంగా ఉంది. మరి కొద్ది గంటల్లో జరగనున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ప్రార్థనా మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరం అధ్యక్షుడు ఆకెపోగు భాస్కర్, కరుణాసాగర్, సునీల్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నగరంలోని సి క్యాంప్లో ఉన్న ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లోకంలో ఉన్న పాపులను రక్షించేందుకు యేసు ప్రభువు భూమి మీదకు వచ్చారని వివరించారు. కర్నూలు నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రార్థనా మందిరం సి క్యాంప్ సంఘ విశ్వాసులు మరియు కర్నూలు నగర పట్టణ ప్రజలందరికీ ఈ దినము ప్రార్థనా మందిరం సంఘము క్రిస్మస్ పండుగకు సంబరాలు అంబరాలతో ఆనందోత్సాహాలతో ముందుకెళ్తా ఉంది. లోకరక్షకుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాకు అన్నటువంటి వాక్యంతో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారి జన్మించాడనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని మరి పురస్కరించుకొని క్రిస్మస్ శుభములు, క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ ఆనందము నగర ప్రజలకు అందరికీ కూడా కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. కర్నూలు నగర ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుతూ ఉన్నాం. ప్రార్థనా మందిరం సి క్యాంప్ కర్నూలు సంఘ కాపరిగా రేపు 25వ తేదీ జరగబోవు క్రిస్మస్ ఆరాధనలకు మా సంఘము సుందరముగా సిద్ధపడుతూ ఉంది. మీ అందరికీ కూడా మా ఆహ్వానము, మాతో పాటు వచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ప్రభు యేసుక్రీస్తు యొక్క దీవెన ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా సంఘపక్షాన కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కర్నూలు పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రేపు అనగా 25వ తారీఖు ప్రపంచమంతా యేసుక్రీస్తు జన్మదినము, లోకరక్షకుడు పుట్టిన సందర్భంగా అందరూ సంబరాలతో ఒక పండగ వాతావరణంలో ఉంటున్నారు. కర్నూలు పట్టణంలో మా ప్రార్థనా మందిరం సంఘం తరపున 25వ తేదీ ఆరాధనకు అందరినీ ప్రేమపూర్వకంగా కర్నూలు పట్టణ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాను. శ్రీరామనగర్ 23వ వార్డు ప్రజలకు, కర్నూలు ప్రజలకు, ప్రతి ఒక్కరికి మీ పిల్ల పాపలతోటి ప్రతి ఒక్కరు కుటుంబం అంతా సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండాలని విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈ నెల 26వ తేదీ సఫల ఏకాదశిని పురస్కరించుకుని గీతా ప్రచార ధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు
గీతా ప్రచార సంఘ సేవక్ మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ నెల 26వ తారీఖు ఏకాదశి. ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని కర్నూలు నగరంలో ఉన్న సంకల్బాగు నందు గీతా ప్రచార ధామంలో ప్రతి నెలకు 2 సార్లు భగవద్గీత పారాయణం, సామూహిక భగవద్గీత పారాయణం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది కనుక ఈ యొక్క పారాయణం కావాల్సినటువంటి భగవద్గీత పుస్తకాలన్నీ కూడా గీతా ప్రచార ధామం వారే ఉచితంగా ఇస్తారు కనుక యావత్ భగవద్ బంధువులందరూ వచ్చి ఈ సామూహిక భగవద్గీత పారాయణంలో పాల్గొని అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ కరాటే ఛాంపియన్షిప్లో తమ పాఠశాల విద్యార్థి మన్యపు వెంకట దినేష్ బంగారు పథకం సాధించడం అభినందనీయమని సిస్టర్ స్టానిస్లాస్ మెమోరియల్ స్కూల్ కరస్పాండెంట్ అనూప్ చిత్తరంజన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని ఆయన అభినందించారు. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 కరాటే ఛాంపియన్షిప్లో సిస్టర్ స్టాన్సిలాస్ పాఠశాల విద్యార్థి మన్నెపు వెంకట దినేష్ బంగారు పథకం సాధించి ప్రతిభ కనబరిచారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అనూప్ చిత్తరంజన్ విజేత మన్యపు వెంకటే దినేష్ను అభినందించారు. ఈ సందర్భంగా మెడల్తో పాటు 10,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అనంతరం కరస్పాండెంట్ అనూప్ చిత్తరంజన్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మణిమాలిక, కోఆర్డినేటర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.